నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఒక లాంగ్ వీడియో. శ్రీరామనవమి టైంలోది 1 వీక్ ముందు మేము ఊరు అనేది వెళ్ళాము. అక్కడ ఇలా ఈ మధ్యనే మేము హౌస్ అనేది బాగు చేయించాం అనమాట. అంటే ప్లాస్టింగ్ టైల్స్ అలాగా ఇంటి చుట్టూ చిన్న చిన్న మొక్కలు అనేది వేసాము. వాటికి వచ్చిన ఫ్లవరింగ్ అనమాట. అలోవెరా, ఇప్పుడు మీకు కనిపించే పువ్వులు, మల్లెపూ చెట్టు అయితే ఎప్పటి నుంచో ఉంది. అమ్మమ్మ వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చిన అప్పటి నుంచి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి అనుకోండి పోనీ, అప్పటి నుంచి అయితే ఉంది. పనసకాయలు మా తోటలోవి అప్పుడు ఇంట్లో అవి మట్టుకున్నాయి. ఇప్పుడు నేను కోసిన పువ్వులతో ఇలా దండ కట్టాను, మా పాపకు పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది కదా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పువ్వులు, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం కదా, కొనుక్కొని పెట్టుకోవాలనిపిస్తుంది కానీ కొనుక్కొని పెట్టుకోలేము. అలా ఉన్నప్పుడేమో పెట్టుకోవడానికి తీరుకుండదు. అలాగే ఇది శ్రీరామనవమి రోజు ముందు రోజు అనమాట. గుడి అంతే ఇలాగ బంతిపూలతో డెకరేషన్ చేస్తున్నాము. నేను వెళ్ళి హెల్ప్ చేస్తున్నాను అంతే. నైట్ 10కి స్టార్ట్ చేస్తే 2 అయింది. జస్ట్ ఆ పార్ట్ మట్టికి అలా డెకరేట్ చేయడానికి. ఇది శ్రీరామనవమి రోజు పండగ రోజు మార్నింగ్ అనమాట. మామూలుగా మార్నింగ్ లేచి ఇలాగా పానకం చేసి రావట్లేదు దీపారాజన అనేది చేసుకుని దండం పెట్టుకున్నాము. అలాగే కళ్యాణానికి వెళ్ళాము. అక్కడ నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. ఒక చిన్న క్లిప్ ఉంది, అది మటుకు లాస్ట్లో దేవుడి కళ్యాణం పిక్ అనేది ఉంది, అది ఎండింగ్లో యాడ్ చేశాను. మా పాప ఎలా రెడీ అయిందో చూడొచ్చు దీంట్లో. అలాగే మా నెక్స్ట్ డే శ్రీరామనవమి అయిన నెక్స్ట్ డే మా ఇంట్లో చాలీసా అనమాట. అది ఇల్లు బాగు చేయించుకున్నాక పెట్టుకుందాం అనుకున్నాం. అదే ఇక్కడ మా పాప సోకులు చూడండి, నేను చెప్తున్నాను అనమాట. గిర్రం తిరుగు. ఇక్కడ కూడా మల్లెపూలు కూడా చూశారు కదా, తెలిసిన పిన్ని వాళ్ళు పంపించారు. నెక్స్ట్ డే చాలీసా అని ఇలాగ కోన్ కూడా పెట్టించుకున్నాము. అక్కడ సరుకులు పొడి అక్కడ ఇలా వెళ్ళాము సరుకులు అయితే ఇవ్వడానికి. కానీ చెల్లి వాళ్ళ పాప బాబు వాళ్ళతో కొన్ని పిక్స్ ఇవ్వండి. ఇదే కళ్యాణంలో ఉన్న పిక్. కళ్యాణం చేయించుకున్న స్వామివారు అమ్మవారు ఇలా బాగా చేస్తారనమాట.